ధనుర్మాసం ఆరంభం కాగానే వైష్ణవాలయాల్లో వైభవం మొదలవుతుంది. ధనుర్మాసంలో పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు గోదా సమేత రంగనాయక స్వామిని పూజించడం వలన కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఈ మాసంలో ఉదయాన్నే స్నానం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టాలి. ముగ్గుల మధ్య గొబ్బెమ్మలను ఉంచి వాటిని పూలతో అలంకరించాలి. గడపకి పసుపు కుంకుమలు, గుమ్మానికి పచ్చని తోరణాలు ఉండేలా చూసుకోవాలి. అనునిత్యం గోదాదేవి సమేత రంగనాథ స్వామిని పూజిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన గోదా సమేత రంగనాయక స్వామి అనుగ్రహంతో మనసుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎందుకంటే రంగనాథ స్వామికి మనసిచ్చిన గోదాదేవి ఆ స్వామిపై పాసురాలను రచించింది. ఈ నెల రోజుల పాటు ఆ పాసురాలను తిరుప్పావైగా స్వామివారి సన్నిధిలో గానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆండాళ్ పేరుతో గోదాదేవిని భక్తులు కొలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అంశతో అవతరించినదిగా చెప్పబడుతున్న గోదాదేవి మధుర భక్తికి నిలువెత్తు నిర్వచనంలా కనిపిస్తూ ఉంటుంది. రంగనాథ స్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆమె ఆయనని భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ధనుర్మాసంలో స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తుంది. అసమానమైన ప్రేమతో స్వామివారికి పూలమాలికలు అల్లి ఆయన మనసును గెలుచుకుంటుంది. తాను కలలు కన్నట్లుగానే రంగనాథ స్వామిని వివాహం ఆడుతుంది. ఈ కారణంగా స్వామివారి క్షేత్రాల్లో ఆయన సన్నిధానంలో గోదాదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులతో పూజలు అందుకుంటూ ఉంటుంది. రంగనాథ స్వామి పట్ల గోదాదేవికి గల ప్రేమ, భక్తి, విశ్వాసాలను ఆవిష్కరిస్తూ మరింత విశేషాన్ని సంతరించుకున్నదిగా ధనుర్మాసం కనిపిస్తుంది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.